అందరికీ నమస్కారం. ఘోర రైలు ప్రమాదం, మృతుల సంఖ్య భారీగా. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేద్దాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది నిర్వహణ కార్మికులు మృతి చెందగా మరో 2 గాయపడినట్టుగా తెలుస్తోంది. అయితే యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్లోని లియోయాంగ్జి స్టేషన్లో గురువారం అంటే నవంబర్ 27 ఈ రోజున ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే స్థానిక మీడియా కథనాల ప్రకారం భూకంప పరికరాల పరీక్ష సమయంలో రైలు పట్టాల వెంట వెళ్తోంది. అయితే రైలు ఒక వక్రరేఖపైకి దూసుకెళ్ళినప్పుడు అది అక్కడ నిర్వహణలో ఉన్న కార్మికులను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడంతో అనేక మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అత్యవసర వ్యవస్థను అప్రమత్తం చేసింది. స్థానిక అధికారులు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన ఉద్యోగులు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే స్థానిక వార్తా సంస్థ జిన్హువా ప్రకారం ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.